దెర్ ఈస్ వన్ పర్సన్ ఇన్ దిస్ ప్లేస్, కరెక్ట్గా చెప్తాను, జాగ్రత్తగా వినండి. యు ఆర్ సఫరింగ్ విత్ దిస్ ప్రాబ్లం. 3 వారాల నుంచి మీ కడుపు ఉబ్బడం స్టార్ట్ అయింది. ఈ ఈ ఈ అనారోగ్యం అనేది 3 వీక్స్ ముందు నుండి మీకు స్టార్ట్ అయింది. ఓకే, సో 4 వీక్స్ ముందు మీరు ఒక చోటుకి వెళ్ళారు, మీకు తెలిసిన వాళ్ళ చోటుకి వెళ్ళారు, మీ బంధువుల, మీ చుట్టాల. ఆ చోటుకి వెళ్ళినప్పుడు మీరు తింటున్న భోజనంలో వారు ఒకటి కలిపారు. దానివల్ల మీ ఒక సమస్య అత్యధికమైపోయింది, మీ ప్రాబ్లం చాలా ఎక్కువైపోయింది. అండ్ ఆల్సో మీ లైఫ్లో చాలామంది మోసం చేసేలాగా తయారవుతున్నారేమో అనే ఆలోచనని కలుగుతున్నాయి. అండ్ మీ లైఫ్ మీ కంట్రోల్లో అప్పటి నుంచి లేదు. సో దయచేసి, అండ్ ద సిక్నెస్ ఎలాగుందంటే కడుపు కొంచెం అన్నం తిన్నా కానీ ఎక్కువగా నిండిపోతుంది, సరిగ్గా తినలేకపోతున్నావు. సో ఆకలి అవుతుంది, బట్ యు ఆర్ నాట్ ఏబుల్ టు ఈట్. ఆకలి అవుతున్నా కానీ నువ్వు తినలేకపోతున్నావు. నీ ఒక కడుపులో సంథింగ్ పాయిజన్ వాళ్ళు పెట్టారు. ఈరోజు అది గాడ్ తీసేస్తాడండి. కమ్ ఫ్రెండ్, కమ్ ఫ్రెండ్, కమ్ ఫ్రెండ్ ప్లీజ్. ద లార్డ్ ఈస్ విజిబుల్. ఆ సైన్ అనేది మీకు 3 వారాల నుంచి కలుగుతుంది. ఇంకా అది మీ బాడీలో ఎక్కువ సోకలేదు. సోకక ముందుకే రండి. గాడ్ విల్ డూ సంథింగ్ మిరకిల్ ఇన్ దిస్ ప్లేస్. ఐ సీ ద నేమ్ చంద్రయ్య ఆర్ చందు, సంథింగ్ లైక్ దట్. ఆ నేమ్తో ఒకరు మీ లైఫ్లో ఉన్నారు. వాళ్ళ బంధకం అనేది మీకు ఉందండి. సో దయచేసి వాళ్ళ ద్వారా మీకు టార్చర్ అనిపిస్తుంది. సో ఆ పేరు కలిగిన వ్యక్తి, సో వన్స్ అగైన్ లిసన్ ద ప్రొఫెటిక్ వర్డ్, చంద్రయ్య ఆర్ చందు. ఆ వ్యక్తితో మీకు శత్రుత్వం అనేది ఉంది. దానివల్ల మీరు సఫర్ అవుతున్నారు. మీరు ప్రేయర్ చేస్తున్నారు, యేసయ్య నన్ను విడిపించేసయ్యా, ఆ ప్రాబ్లం నేను తట్టుకోలేకపోతున్నానని. కమ్ ఫ్రెండ్, ఐ విల్ ప్రే ఫర్ యూ. ద లార్డ్ విల్ డూ సంథింగ్ మిరకిల్. బీ క్విక్, బీ క్విక్, బీ క్విక్, ఫాస్ట్, కమ్ ఫాస్ట్. ఆ పేరు కలిగిన వ్యక్తి మీకు శత్రుత్వం ఉంది. సంథింగ్ ఫైట్ జరగడం నేను చూస్తున్నాను. ఆ ప్రాబ్లం అనేది మీ లైఫ్లో ఉంది. దయచేసి మీరు ముందుకు వస్తే గాడ్ విల్ డెలివర్ యూ. ఆ వ్యక్తి నుంచి మీకు దేవుడు విడుదల చేస్తాడు. యా, గివ్ మైక్ చెప్పండి అన్న. ఏ ప్రొఫెసీ కన్ఫర్మేషన్? శలం అది ప్రాఫిట్ అన్న విధంగా ఆ కడుపులో ఏం తిన్న ఆయాసం అవుతుంది. తినాలన్నా కానీ అది తినే వరకు ఆడికి సరిపోతుంది, చాలా ఇబ్బంది అవుతుంది. అదేవిధంగా చంద్రయ్య అనే అతని గురించి మాకు చాలా రోజుల నుంచి ప్రాబ్లం ఉందని మేము బాధపడుతున్నాం, ప్రేయర్ చేస్తున్నాం. మా తమ్ముడు కూడా ఎన్నో విధాలుగా బాధపడుతుండు, ఎక్కడెక్కడో తిరుగుతుండు. అయినా మేము దేవుని నమ్ముకొని దేవునికి ఉపజెప్పినాం. అది ఇక్కడ దేవుడు ప్రస్తావించండు. రైట్. సో వాట్ ఈజ్ కన్ఫర్మింగ్, చంద్రయ్య అనే పేరు చెప్పాను కదా, వాళ్ళతో శత్రుత్వం ఉంది, వాళ్ళ వల్ల ప్రాబ్లమ్స్ ఉన్నాయి. లార్డ్ మమ్మల్ని విడిపించండి అని దేవుడు చెప్పాడు. అలా ప్రార్థన చేస్తున్నారని. యాక్చువల్లీ అదంతా ప్రొఫెసీ అనేది మన బ్రదర్ ఐజాక్ గారికి లైఫ్లో చూస్తున్నాం మనమంతా. హల్లెలూయా. అండ్ ద సేమ్ ప్రొఫెసీ, తన కడుపులో 3 వీక్స్ నుంచి ఆ ప్రాబ్లం అతడు సఫర్ అవుతున్నాడు. సో ఏం తిన్నా కానీ లోపలికి వెళ్ళట్లేదంట. లైక్ కొంచెమే తిన్నప్పుడు ఆ కడుపు ఉబ్బడం స్టార్ట్ అవుతుంది. సో ఆ ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందో కూడా గాడ్ రివీల్ చేస్తాడు. గాడ్ ఈస్ గోయింగ్ టు డెలివర్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. మీ శత్రువుల యొక్క పేర్లు కూడా గాడ్కి తెలిసిపోతుంది. చంద్రయ్య అనే నేమ్ నాకు తెలియదు, చందు సంథింగ్. ప్రేయర్ చేస్తున్నా, దాని నుంచి నన్ను విడిపించేసాయా, ఆ పర్సన్ నుంచి నన్ను విడిపించి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి నన్ను విడిపించండి. ఈస్ ప్రేయింగ్. ద లార్డ్ హ్యాస్ విజిటెడ్ మీ రిగార్డింగ్ హిస్ ఎనిమీ. నీ శత్రువే నా శత్రువు అని, నీ శత్రువే నా శత్రువు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇన్ని రోజుల నుంచి అతడు ప్రేయర్ చేస్తున్నాడు. ఆ ప్రార్థనకి ఈరోజు గాడ్ వాయిస్తో చెప్పాడు కాబట్టి ఈరోజు పులి స్టాప్ నేను పెడుతున్నాను ఇన్ జీసస్ నేమ్. హల్లెలూయా, హల్లెలూయా. ఇఫ్ దట్ మ్యాన్ వాజ్ నాట్ గోయింగ్ టు బి చేంజ్, ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వితిన్ 14 డేస్లో చేంజ్ అవ్వకపోతే, లెట్ మై అనాయింటింగ్ డూ సంథింగ్ ఫర్ హిమ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఒకవేళ ఆ వ్యక్తి మారకపోతే he will come back to give testimony. ఒకవేళ మారినా he will come back to give the testimony. After 14 days the things is going to be changed in Jesus name.
హల్లెలూయా, హల్లెలూయా. నీ శత్రువే లార్డ్, let this prophetic word begin to manifest in the name of Jesus. ఆ పర్సన్ ని ప్రభా దాశలి బ్రనిఫా సకట, నువ్వు సర్వ సృష్టికర్తవని, నువ్వు తప్ప వేరే దేవుడు లేడని మేము విశ్వసిస్తున్నాం లార్డ్. By our faith, let this miracle begin to happen now. In the name of Jesus, let my anointing transfer in the name of Jesus. కడుపులో ఉన్న ప్రతి ఒక్క పాయిజన్స్ని బయటికి రమ్మని ఆజ్ఞాపిస్తున్నా. Come out in the name of Jesus. Every connection of the darkness be disconnected. Be disconnected. Be free in the name of Jesus. అది మోషన్ రూపంలో తండ్రి వెళ్ళినట్లు నేను ఆజ్ఞాపిస్తూ, let it be come out in the name of Jesus. Holy Spirit, take charge over your people in the name of Jesus the Christ.